అల్పాహారం తీసుకునేటప్పుడు ఈ రోడ్ల మీదంతా కూడా బండ్లు పెట్టి వాళ్ళు కూడా మాల వేసుకొని ఉన్న వాళ్ళే వండుతున్నారు కాబట్టి అక్కడ తినవచ్చా? ఏవండి, ఈ మాల వేసుకోవడం నోరు అదుపులో పెట్టుకోవడానికి కోసం. ఎన్ని దేవాలయాలు లేవండి? ఎన్ని చోట పూజలు జరగట్లేదండి? ఎన్ని చోట భిక్షలు జరగట్లేదు? ఎన్ని చోట అల్పాహారాలు జరగట్లేదు? పోయి అక్కడ తినండి. కానీ ఈ రోడ్ల మీద తిని మీరేదో తింటున్నారని అది ఫోకస్ ఇచ్చి, అది ఏ నూనెతో తయారు చేస్తారో తెలీదు. ఎన్నో స్టార్ హోటళ్లలో ఇంకో చోటంతా ఒక్కసారి వాడింది వాడరు కాబట్టి ఆ నూనెను అమ్ముతూ ఉంటారు. దాన్ని సెకండ్ హ్యాండ్‌గా కొనుక్కొచ్చి దాన్ని తయారు చేస్తారు. అందులో ఏమేమి వాడతారో, ఎలా వాడతారో తెలీదు కదా! అందులోనూ నిలబడుకొని రోడ్లలో అదంతా తినొచ్చా అండి? ఎలా ఉంటుందో కూడా తెలీదు కదా! ఆ రోడ్ల మీద పోయే దుమ్ము, ధూళి అంతా పడుతుంటది కదా! మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? ఖచ్చితంగా రోడ్ సైడ్ ఫుడ్‌ని మాల వేసుకున్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. అది అయ్యప్పనే అవమానించినట్టు. శరణమయ్యప్ప.